సంవత్సర వాగ్దానం కీర్తన చదువుదాం. 84 కీర్తన చదువుదాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకు వెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. వారు బాకలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నుంచు ప్రయాణం చేదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడను. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాడి ముఖము లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున దొండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానుడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆమేన్. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం నుంచి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలో పవిత్ర పక్షులన్నింటిలో కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింపగలను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దయచేసి ప్రార్థించండి. మరి ఈ మాసము 20వ తారీఖున విజయనగరంలో మరి ప్రత్యేకమైనటువంటి కూడికలు ఉన్నాయి. సో మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మరి అక్టోబర్ మాసము 6వ తారీఖున కోయంబత్తూరులో మరి దైవజనులు హరిగోమ్స్ గారు వారి యొక్క సంఘంలో వాక్యం చెప్పవలసినది. ప్రార్థించండి. అక్టోబర్ 9, 10 దాంపత్య దీవెన నెల్లూరు ప్రాంతంలో నెల్లూరు ప్రాంతం నేను వెళ్తున్నాను. దయచేసి ఆ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. నవంబర్ 26, 27, 28 3 రోజులు మరి హైదరాబాద్లో రేమా గ్రాడ్యుయేషన్ మీటింగ్స్ ఉన్నాయి. మరి మొన్నటి వరకు స్టూడెంట్గా నేను వెళ్ళాను. మరి ఈసారి నేను టీచర్గా వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. దాంట్లో చాలా మజా ఉంటుంది. దాంట్లో ఏ స్కూల్లో స్టూడెంట్గా చేరావో అదే స్కూల్లో ప్రిన్సిపల్ అయ్యావో అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమండి, అందరూ ఎగ్జైట్ కాలేదు కానీ మీరు అందరూ ఎగ్జైట్ అయ్యేటట్లు చెప్తాను. సో మీకు బాగా అర్థమయ్యేటట్లు మీ లోపలికి ఎక్కేటట్లు ఒక మాట చెప్తా. మీరు ఏ ఇంటిలో బాడుగా కొన్నారో ఆ ఇంటి ఓనర్ అయ్యారు అనుకోండి, ఎలా ఉంటుంది? చెప్పనాశకమైన ఆనందం అంట. ఒక వ్యక్తి గురించి నేను విన్నా. ఒక పెద్ద అపార్ట్మెంట్లో వాళ్ళ నాన్నగారు వాచ్మెన్ అంట. అక్కడ పెద్ద ఒక 8 అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్లో వాళ్ళ నాన్నగారు వాచ్మెన్ అంట. ఆయన ఏం చేశాడు తెలుసా? వాళ్ళ కొడుకు అపార్ట్మెంట్ని కొనేశాడంట. హల్లెలూయా. అపార్ట్మెంట్ కొనే దానిలో ఉన్న మజానే వేరు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ డివైన్ ఫేవర్. దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కటాక్షం. స్టూడెంట్గా నేను రీమాకి వెళ్ళాను. మరి ఈసారి రీమా స్టూడెంట్స్కు మరి గ్రాడ్యుయేషన్ సెరమనీలో మరి రీమా స్టూడెంట్స్కు వాక్యం చెప్పమని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. నా 16 నెలల శ్రమలు అనేదానికంటే ఇంకా ఎక్కువ పేరు పెట్టచ్చు దానికి. ఏం పెట్టినా కూడా తక్కువనే దానికి. ఆ శ్రమల మధ్య కాలంలో ఒకరోజు ఒక చిన్న కళ వచ్చింది నాకు. కళలు వచ్చాయంటే దాదాపుగా జరుగుతాయి. కళలు వచ్చాయంటే దాదాపుగా జరుగుతాయి. ఆ మధ్య కాలంలో మనం అంటాం కదా, యెహోవా వాక్కు వినబడుట అరుదు అన్నట్లు వ్యక్తిగతంగా నాకు. కానీ ఎవరు ప్రేయర్ చేసినా కూడా, ఎవరు ప్రార్థించినా కూడా ఒక్కరు కూడా నెగిటివ్ చెప్పలేదు. దేవుడు మిమ్మల్ని లేపుతాడు, దేవుడు మిమ్మల్ని లేపుతాడు.
ఇక కొంతమంది దైవజనులు చెప్పారు, అవి చెబితే కొంతమందికి నరాలు కట్ అయిపోతాయి, అందుకే చెప్పకుంటే మేలు, అవి జరిగిన తర్వాత చెబితే మేలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మధ్య కాలంలో అంటే వ్యక్తిగతంగా ఏం ప్రభువా నువ్వు నాతో మాట ఎంత అడిగినా కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ నేను వినగలిగే స్థితిలో లేను. ఒక మనిషికి ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని వినలేరు, దేవుడు మాట్లాడినా కూడా వినలేం. ఆ టైంలో ఒక చిన్న కళ వచ్చింది. ఆ కళ ఏమిటంటే, రేమాలో కెనెత్ హాగిన్ మినిస్ట్రీస్ రేమాలో ఒక బాధ్యతను నాకు అప్పగిస్తున్నారనమాట. హల్లెలూయా. నేను అసలు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, రేపు చనిపోతాము అని మీకు అర్థమైతే ఈరోజు ఏం చేస్తారు? మీరు ఎలా ఆలోచిస్తారు? రేపు చనిపోతాను లేకపోతే సాయంకాలంకంతా చనిపోతాను అని మీరు అనుకుంటే మీ ఆలోచనలు ఎలా వస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. సాయంకాలానికి నేను ఉండను, ఇక అయిపోయింది, ఈ భూమితో నాకు సంబంధం ఏమీ కూడా లేదు అన్న నిశ్చయత మీకు వస్తే మీకు ఎటువంటి ఆలోచనలు వస్తాయి? ఇలా నేను కొన్ని నెలలు జీవించాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలలు జీవించాను. రేపటికి చనిపోతానేమో. కొన్నిసార్లు ఖచ్చితం అనిపించినప్పుడు ఒక 2-3 ఫోన్ చేసి, ఏమండి ఆఖరి మాటలు మాట్లాడేటట్లు మాట్లాడా. ఒక 2-3 చివరిసారిగా అన్నట్లు. అటువంటి పరిస్థితుల్లో ఆ భయంకరమైనటువంటి చీకటిలో ఒక చిన్న స్పార్క్ లైట్, రేమాలో నీకు బాధ్యత ఇవ్వబడబోతుంది. ఇదేంటిది? రేపటికి నేను ఉంటానో లేనో అన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నాకు దేవుడు ఏం తెలియజేస్తంటే, నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు తిరిగి లేస్తావు. ఏ రేమా ద్వారా వాక్యాన్ని నేర్చుకున్నావో ఆ రేమాలో వాక్యం చెప్పబోతున్నావు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది మామూలు విషయం కాదు, ఇది ప్యూర్లీ దిస్ ఇస్ డివైన్ వర్క్. రేమాలో వాక్యం చెప్పడం అంటే మామూలు విషయం కాదు. డివైన్ వర్క్. రీమా పెట్టినప్పటి నుంచి, హైదరాబాద్లో పెట్టినప్పటి నుంచి నాకు పరిచయం. పెట్టకముందు నుంచి నాకు ముంబై రీమా, తర్వాత నాగ్పూర్ రీమా, ఇవన్నీ కూడా పరిచయం. కానీ ఈసారికి దేవుడు కృపను అనుగ్రహించాడు. నేను ఐ బిలీవ్ ఇట్ ఇస్ అ గ్రేట్ ఆనర్. లాస్ట్ టైం మీకు చెప్పాను, మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారని. జస్ట్ ఈ వారంలోనే 300 పైన పెరిగారు. 300 మంది క్రొత్త వారు యాడ్ అయ్యారు. ఆ గ్రాఫ్ ఉంటుందన్నమాట, వైటీ ఛానల్ అని. ఆ గ్రాఫ్లు చూస్తే గ్రాఫ్ పైకి వెళ్ళిపోయింది. అది అంటూనే నాకు గుర్తుకొచ్చింది, నువ్వు పైకి లేచేదవని పాట పాడుకున్నాను నేను. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కానేరదు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. సో దయచేసి మీరందరూ కూడా బాగా ప్రార్థించండి. బాగా ప్రార్థిస్తున్నారు, పొగలు లేపుతున్నారు. హల్లెలూయా. ఏంటి ఒక్కొక్కరు 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు. ఏంటిది? సీరియల్ చూడడం కాదు, సినిమాలు చూడడం కాదు, ఇది భాషలలో ప్రార్థన. హల్లెలూయా. భాషలో ప్రార్థన. ఏమండి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, అనేక కార్యాలు జరుగుతున్నాయి. ఇంకా దేవదూతలు అయితే పండుగ చేసుకుంటున్నారు. హల్లెలూయా. భారతదేశంలోనే ఇటువంటి జరగలేదంట. ఇలా ఒక ఛాలెంజ్ పెట్టి రోజుకు 5 గంటలు ప్రార్థన చేయమని ఒక పిలుపునిచ్చి, ఆ పిలుపును స్వీకరించి 5 అంటే ఆగిత్యం చేసి 10-12 చేసేవాళ్ళు. హల్లెలూయా. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. నాకు పరలోకంలో భలే పేరు వస్తుంది నాకు. హల్లెలూయా. ఐఎమ్ బికమింగ్ వెరీ ఫేమస్ బికాజ్ ఆఫ్ యూ. మిమ్మల్ని బట్టి నాకు పరలోకంలో చాలా పేరు వస్తుంది. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. ఈ మంటను అనేక చోట్ల అందించలే. ప్రేయర్ వారియర్స్ అవసరం అండి. చాలా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి. ఎక్కడెక్కడో వారు కనెక్ట్ అవుతున్నారు. దేవుడు కనెక్ట్ చేస్తున్నాడు.
సో బాగా ప్రార్థించేవారు కావాలి. మరి ఈ సీజన్లో గడిచినటువంటి వారమంతా పరిశుద్ధాత్ముడు జరిగించుకున్న ప్రార్థనలు బట్టి యేసయ్యకు 2 చేతులు పైకెత్తి 3 సార్లు థ్యాంక్ యూ జీసస్ చెప్దామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సో మీటింగ్స్ అన్నిటి కొరకు దయచేసి ప్రార్థించండి. మీ ప్రార్థన సహాయం చాలా అవసరము. మీరు ఎంతగా ప్రార్థన చేస్తే మేమంతగా పని చేయగలం. స్తుతి సువాసన గురించి మనము అధ్యయనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కొంతమంది స్తుతికి అడిక్ట్ అయిపోయారు, స్తుతికి బందీలు అయిపోయారు. స్తుతి చేయకుండా ఉండలేరు, చేయకుండా పర్వాలేదని కూడా చేస్తున్నారు. హల్లెలూయా, ఎంత అద్భుతం అండి కదా. కొంతమందికి ముళ్ళు బర్ర తీసుకొని పొడవల ప్రేర్ చేసుకొని అసలు ఇప్పుడు చెప్పకుండా 5 అంటే 8, 5 అంటే 6, 5 అంటే 7, 5 అంటే 10, 5 అంటే 12 ప్లస్ స్తుతులు. హల్లెలూయా. వీళ్ళని దేవుడు ఏమంటే పక్కకు తీసిపెట్టండి, టక్క పక్కకి ఏరుతున్నాడు దేవుడు. ఏరి పక్కకు తీస్తున్నాడు, సెలెక్ట్ చేస్తున్నాడు, ఫిల్టర్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఖండాలు దాటి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా వాడుకొనబోతున్నాడు. మిస్సైల్స్ లాగా వాడుకొనబోతున్నాడు దేవుడు. ఒక టోర్నడో లాగా దేవుడు వాడుకొనబోతున్నాడు. హల్లెలూయా. మిస్సైల్స్ కానీ టోర్నడోస్ అయితే ఊర్లను లేపేస్తాయండి. సాతానుగాడు వాడు కట్టుకున్నటువంటి దుర్గాలన్నింటినీ ఊర్లను కూడా మీరు కూల్చోబోతున్నారు. దేవునామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 149వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజల యందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజును, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. 3వ వాక్యము, 3వ వచనం అందరూ కలిసి గట్టిగా చదువుదామండి. 3వ వచనం. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. మరలా చదువుదామా. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. మరొకసారి చదువుదామా. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. ఇంకొకసారి చూద్దాం, చివరిసారి. నాట్యముతో ఏం చేయాలంట? స్తుతించాలంట. 1వ వచనం చదువుదామా. 149 1వ వచనం. యెహోవాను స్తుతించుడి. ఎలాగంట? యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలు తమను పుట్టించిన వాని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. తర్వాత హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించే విధానాలు, దేవుణ్ణి స్తుతించే విభిన్నమైనటువంటి విధానాలు. అందరికీ తెలిసినది ఏమిటంటే మొదటి వచనం కదా, కీర్తనలు పాడచ్చు, క్రొత్తవి కావచ్చు, పాతవి కావచ్చు, ఆయనకు స్తోత్ర గీతాలు పాడడం. సో ఇంతవరకు మీరు ఏమండి
పాటలు పాడి దేవుని స్తుతించవచ్చు అని మీరు తెలుసుకున్నారేమో. ఇప్పుడు నేనైతే ఫస్ట్ స్టేజ్ నుంచి వచ్చాను. ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే సంఘమంతా పాడుతూ ఉన్నా కూడా మనం మాత్రం స్తంభంలాగా అలాగే నిలబడి ఉంటాం అన్నమాట. స్తంభంలాగా, కదా పక్కన స్తంభం చూడండి, ఇన్ని పిల్లర్స్ ఉన్నాయి, 2, 3, 4 పిల్లర్స్ కనబడుతున్నాయి. పిల్లర్స్ ఎట్లుంటాయో మనం కూడా అట్లుంటాం. అంటే కట్టు కదలకుండా, ఏమండి, నోరు కూడా మెదపకుండా, నోరు తెరవకుండా, ఇంకా లేకపోతే బాగుండదు కదా అని పాస్టర్ ఏమనుకుంటాడని ఊరికే నిలబడి అలా ఇలా ఇలా చూస్తూ ఉంటారు. నేను కూడా ఒకప్పుడు అలాగనే ఉంటుంది. ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, 5,000 మంది మీటింగ్లో ఉన్నారు. ఆ 5,000 మంది సంతోషంతో దేవుని స్తుతిస్తుంటే నేను ఒక్కని కుర్చీలో కూర్చొని అలా కూర్చొని చూస్తూ ఉన్నాను. ఇనీషియల్ డేస్లో నాకు చాలా ఇన్హిబిషన్స్ ఉండేవి. నాకు చాలా, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇదే పిచ్చి అన్నమాట. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఉంటే, అలా ఉంటే ఈరోజు మీరు ఒక స్థాయి పెంచుకోండి. ఏ స్థాయి పెంచుకోవాలి? కనీసము చప్పట్లైనా కొట్టండి. ఏమీ చేయని స్థితి నుంచి కనీసం చేతులు పనిచేస్తున్నాయి కదా, పనిచేస్తున్నాయి కాబట్టి నేనేం మిమ్మల్ని ఏం తిట్టను. ఒకసారి ఒక కడపలో అనుకుంటాను, నేను చిన్నప్పుడు ఇప్పుడు ఒక మీటింగ్ వెళ్తే అక్కడ పాటలు పాడానా, కింద ఉన్న వాళ్ళని తిట్టి పెడుతున్నాడు. మీ చేతులు పడిపోయి ఉంటే, మీకు పక్షపాతం ఉంటే మీరు చప్పట్లు కొట్టరు అన్నాడు. ఏం చేస్తారు, వామో ఎందుకనైనా ఈ పక్షపాతం వస్తుందేమో అని చెప్పేసి అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారనమాట. నేను అట్లా ఏమన్నాను, కనీసం చేతులన్నా ఆడించండి. ఇంకా పాటలు అంటారా, ఇంకా కొంతమంది అయితే నోరు తెరవరు. ఎందుకు తెరవరంటే వారు మూగి దయ్యం చేత ప్రభావితమై ఉంటారు. కానీ వీరి నోర్లు అయితే ఇళ్లలో చాలా పైకి ఇట్లా లేస్తాయి అన్నమాట, ఫుల్ లేస్తాయి. అదేదో ఏమంటే ఆయుధ పూజ అని ఉంది కదా, చాలామంది ఆయుధ పూజ చేస్తారు కదా. ఒక ఇంట్లో ఒక భర్త వచ్చి ఆమె నాలుకకు పూజ చేస్తారంట, వాళ్ళ భార్య నాలుకకు. మామూలుగా ఆయుధ పూజ చేసేటప్పుడు మేము ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్కు, అంటే మేము వాడే వాటిని ఆయుధాలు అంటారనమాట. వాటికి అంతా పూజ చేసేవాళ్ళు మా హాస్పిటల్లో, అంటే ఇక్కడ కాదు, మేము వర్క్ చేసే హాస్పిటల్ అక్కడంతా పూజ చేసేవారు. కొంతమంది భర్తలు వచ్చేసి నీ నాలుకకు పూజ చేస్తామని వాళ్ళ భార్యలు నాలుకకు పూజ చేస్తున్నారట. ఏమంటే నాలుకే వారి యొక్క ఆయుధం కనుక. నాలుకను వాడి స్తుతించడం, నాలుకను వాడి చప్పట్లు కొట్టి చేతులను వాడి స్తుతించడము, అది ఒక స్థాయి. పర్లేదు, ఓకే పర్లేదు, చప్పట్లు కొడతారు, మరీ గమ్మగా ఉండరు, శవాల్లాగా. చచ్చిన వాళ్ళే కదండి, కదలరు. ఏమంటారు, చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారే కదలరు. కాబట్టి వీరిలో జీవం ఉందా లేదా, ఊపిరి ఉందా లేదా అనే దానికి మీరు ఏం చేస్తారు? ఒకవేళ అలా కొడతారా, గంధం పూసినట్టు పెరుగుతారా చెప్పండి? లేకపోతే గట్టిగా మేమేం చేస్తాం తెలుసా, నా కళ్ళ ముందు ఎంతమంది చనిపోయారో, ఎంతమంది చనిపోయారో. మేము ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మేము ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మాకు తెలుస్తుంది, ఒక గంట సేపులో ఈ వ్యక్తి చనిపోతాడు, రేపు ఈ వ్యక్తి చనిపోతాడు, 5 రోజుల్లో ఈ వ్యక్తి చనిపోతాడు, మాకు ముందుగానే తెలిసిపోతుంది. మా కళ్ళ ముందే మా చేతుల బాగున్నాయి చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారు చనిపోయారు లేదో తెలుసుకుని దానికి ఇట్లా పట్టుకొని ఏమండి గట్టిగా పిండి పడేస్తామంటే, తొడపాషంలాగా పిండి పడేస్తాం, గట్టిగా వేసి పెరుగుతాం. వాళ్ళ జీవం ఉందనుకోండి ఎట్లా అంటారు, చిన్నగా ఇట్లా పూస్తే అంటారా? లేదు కదా. కాబట్టి వారు బ్రతుకున్నారో చేయాలంటే బ్రతుకున్నారో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? గట్టిగా పటాని కొట్టాలన్నమాట. మీ పక్కవారు సజీవంగా ఉన్నారా? ఒకసారి చూడండి పక్కవారిని. చప్పట్లు కొడితే ఓకే, సజీవంగా ఉన్నారు. సజీవులే కదా నేను స్తుతించేది. రెండవది పాటలు. నాలుకను వాడడం, పెదవులను వాడడం.
పెదవులను వాడడం, నాలుగు, పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా దేవుని స్తుతించండి, మనస్ఫూర్తిగా పాడండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. గీతాలు పాడడం, పాటలు పాడడం ద్వారా దేవుని ఎలా పాడాలి? మనస్ఫూర్తిగా పాడాలి. మనస్ఫూర్తిగా పాటలు పాడాలి, మనస్ఫూర్తిగా పాటలు పాడాలి. పాటలు పాడుతూ దేవుని స్తుతించాలి. రెండవ వచనము, ఇశ్రాయేలులు తమను పుట్టించిన వాడిని బట్టి సంతోషించుదురుగాక. సంతోషించడం, ఆనందించడం, దుఃఖించడం కాదు, ఏడవడం కాదు. ఏడిస్తే జవాబులు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ సంతోషిస్తే మాత్రము జవాబులు పక్కా. హల్లెలూయా, హల్లెలూయా. ఏడిస్తే, నీ ప్రార్థనలకు ఏడుపును కలిపితే, కన్నీటి ప్రార్థన అని కన్నీరు విదల్చి నీ పరుపు తేలిపోయేటట్టు ఏడ్చితే జవాబు వస్తుందో రాదో నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, కానీ ఆయనను బట్టి సంతోషిస్తే జవాబు మాత్రం పక్కా. అంటే నీవు సంతోషంగా ఉంటే, దేవునిని బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీవు సంతోషించావు అంటే జవాబు మాత్రం పక్కా, జవాబు పక్కా. ఇశ్రాయేలీయులు తమ పుట్టిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. సో చిన్నగా చప్పట్లు కొట్టి స్తుతిస్తారు, ఓకే. సో అలా చేసేవాళ్ళు ఈరోజు మీ స్థాయిని పెంచుకోండి. ఏమీ చేయనటువంటి వారు కనీసం చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టేవారు పాడండి. ఎలా పాడాలి? మంచి ఏమండి, గొంతు బాగా దేవుడు వింటున్నాడు అన్నట్లు పాడండి. నా యేసయ్య వింటున్నాడు. ఫాస్ట్ నాకు గొంతు బాగుండదండి. కాకి పిల్ల కాకి, నాకు నచ్చదేమో కానీ యేసయ్యకి నచ్చుతుంది మీ గొంతు. ఎందుకంటే మేము మ్యూజిషియన్స్ కదా, కొంచెం అపశృతి వచ్చినా కూడా మేము తట్టుకోలేమన్నమాట. కొంచెం అపశృతి వచ్చినా, కొంచెము సంగీతంలో కానీ, సౌండ్లో కానీ, పాటలో కానీ, రాగాల్లో కానీ ఏమైనా కొంచెం అపశృతి వస్తే కొంచెం మాకు శ్రమలు అనుభవించినట్లు ఉంటుందన్నమాట. కానీ కాకి పిల్ల కాకి ముందు నీ గొంతు దేవునికి చాలా ఇష్టం, నీ గొంతు దేవునికి చాలా ఇష్టం. కెన్నీ త్యాగన్ గారు ఎక్కడా పాటలు పాడిన దాఖలాలు లేవు. కెన్నీ త్యాగన్ గారు ఎక్కడ కూడా కొన్ని వేల వర్తమానాలు ఉన్నాయి, యూట్యూబ్లో వేల వర్తమానాలు ఉన్నాయి, కానీ ఒక్క చోట కూడా కెన్నీ త్యాగన్ గారు పాట పాడిన దాఖలాలే లేవు. ఏమయ్యా అంటే ఒక మెసేజ్లో చెప్పాడు, ఒకసారి వోకల్స్ నేర్చుకునేదానికి, పాటలు ఎలా పాడాలో నేర్చుకునేదానికి మ్యూజిక్ టీచర్ దగ్గరికి వెళ్ళారంట కెన్నీ త్యాగన్ గారు. మ్యూజిక్ టీచర్ దగ్గరికి వెళ్తే ఆయన చాలా కష్టపడి చేతులు కాళ్ళని ఎత్తేసి, కెన్నీ త్యాగన్ గారు, బాబు నాయనా నీ జీవితంలో పాడే ధైర్యం చేయొద్దు అన్నాడంట. నీ జీవితంలో ఎప్పుడు కూడా పాడే ధైర్యం మాత్రం చేసి జనాలను ఏమంటే ఇబ్బంది పెట్టొద్దు అన్నాడంట. కెన్నీ త్యాగన్ గారు ఆ మాటను హృదయంలోనికి తీసుకొని దాన్ని తూచ తప్పకుండా పాటించి, ఎక్కడ కూడా మైక్లో కెన్నీ త్యాగన్ గారు పాటలు పాడిన సందర్భమే లేదు. కెన్నీ త్యాగన్ గారు ఒక మాట అంటారు, అందరూ పాడొచ్చు కానీ అందరి పాటలు రికార్డ్ చేయకూడదు అంటాడు. రికార్డ్ చేస్తే మన గొంతు మనకే అసహ్యం పుడుతుంది. కానీ దేవుడు గొంతును చూడడు, దేవుడు గుండెను చూస్తాడు. హల్లెలూయా. దేవుడు గొంతును చూడాడు, దేవుడు నీ గుండెను చూస్తాడు. గుండె లోపల నుంచి వస్తుందా లేకపోతే ఓన్లీ గొంతు లోపల నుంచి వస్తుందా? పాటలందరూ పాడతారు, కానీ గుండెలో నుంచి రాకుంటే దేవునికి అవి పిచ్చి పాటల్లాగా అనిపిస్తాయి. దేవుడు వాటిని అసలు లక్ష్య పెట్టాడు. సో కనుక గుండెల లోతులో నుంచి మనం పాడాలండి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా పాడాలి, నా దేవుడు వింటున్నాడని పాడాలి, అనుభవపూర్వకంగా పాడాలి. See, everyone should receive a personal revelation of God.
ఇప్పుడు అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే అని అబ్రహాం పాడితే అది చాలా అర్థవంతం అబ్రహాముకు. ఎందుకు? అనుభవించాడు అది. అబ్రహాం గాట్ అ పర్సనల్ రెవల్యూషన్ ఆఫ్ జెహోవా జైరా, యెహోవా చూచుకొనెను. బలి పశువు ఎలా వస్తుందో తెలియదు, ఎలా ఇస్సాకు మరలా తిరిగి బ్రతుకుతాడో తెలియదు. అంత టెన్షన్లో, గందరగోళంలో ఏమన్నాడు తెలుసా? ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ద లార్డ్ విల్ ప్రొవైడ్, ద లార్డ్ విల్ ప్రొవైడ్. అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం, రేపటి భయాన్ని పెళ్ళగించే ఆయుధం, ద లార్డ్ విల్ ప్రొవైడ్. దేవుడు చూసుకుంటాడు, దేవుడు పోషిస్తాడు. అలా అన్నప్పుడు ఏముంటుంది తెలుసా? దేవుణ్ణి నీవు ఇన్వాల్వ్ చేస్తున్నావు నీ యొక్క ఇష్యూస్లోకి, నీ సమస్యలోనికి దేవుని నీవు లాగుతున్నావు. మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, యెహోవా ఈరే. సో అబ్రాము ఆ యొక్క యెహోవా ఈరేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. సో నీవు ప్రతి ఆదివారం కూడా ఏదో పాడితే పాట బాగుందనో లేకపోతే ఏకపించి పాడడం కంటే కూడా నీవు అనుభవపూర్వకంగా పాడాలి. పర్సనల్గా నీకు దేవుడు ఎలా తెలుసు? ఈ వారంలో నీకు దేవుడు ఎలా తెలుసు? ఇప్పుడు మెల్లని స్వరమైన పాటలో చివరి చరణము నేను పర్సనల్గా రాసుకున్నా. ఐ రోట్ ఇట్ పర్సనల్గా నేను అనుభవించాను. పాతాల వేదనలు, చీకట్లు నేను అనుభవించాను. ఆయన తట్టు చూసినప్పుడు నాకు వెలుగు వచ్చింది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని దేవుడు నాతో మాట్లాడు. కాబట్టి నేనేం చేస్తాను? నేను ఆ మాటను తీసుకొని, ఆ అనుభవాన్ని తీసుకొని నా దేవుని నేను ఆరాధిస్తాను. హల్లెలూయా. లేదంటే ఓన్లీ పెదవులతో చేసిన ఆరాధన అవుతుంది. ఎవరో ప్రత్యక్షతను తీసుకొని మనం చేయడం ఏంటి? మనకంటూ పర్సనల్ ప్రత్యక్షతలు కావాలి. సో వారికి వచ్చినటువంటి ప్రత్యక్షలు తీసుకొని ఆరాధించడంతో ఆగిపోకూడదు. మనం వీ షుడ్ నాట్ స్టాప్ అట్ అదర్ పీపుల్స్ రెవల్యూషన్, వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ రెవల్యూషన్. వాక్యం చదివినప్పుడు నీకు యేసు ప్రభు ఎలా కనిపించాడు? వాక్యం చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు యేసు నీకు ఎలా చూపించాడు? ఏ యాంగిల్లో చూపించాడు? ఏ కోణంలో చూపించాడు? ఏ కోణంలో చూపించాడు? కాబట్టి నీకు వచ్చినటువంటి వెలిగింపును బట్టి యు ప్రైజ్ గాడ్, యు వర్షిప్ గాడ్. అండ్ వాక్యం చదివినప్పుడు యు విల్ ఫైండ్ జీసస్, యు విల్ సీ జీసస్ వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ముఖము. దిస్ ఈస్ ద ఫేస్ ఆఫ్ గాడ్. వెన్ యు రీడ్ ద బైబిల్, యు విల్ సీ గాడ్. యు విల్ నో గాడ్. You will understand God. You will perceive God. You will get visitation from God. Because the word is God. నీకంటూ ప్రత్యక్షత కావాలి. నీకంటూ దేవుని గురించిన ప్రత్యక్షత నీకంటూ నువ్వు తెచ్చుకొని ఫ్రెష్గా కొన్నాళ్ళ క్రితం మా ఫ్రెండ్స్ వస్తే నేను చెప్పాను, నేను కాఫీ చేసి పెడతాను అన్నాను. ఏం చేసిన వాళ్ళని మళ్ళీ నీకు ఎందుకు శ్రమ అన్నాడు. నేను చేసి పెడతా, చూడు నేను చేస్తాను, ఎలా టేస్ట్ ఉంటుందో చూడన్నాడు. అని నేను కాఫీ చేసి పెట్టాను. తాగి వాళ్ళు కిందికి పైకి చూశారు. ఈ టాలెంట్ ఎప్పటి నుంచి వచ్చింది నీకు? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొఫెషనల్ కాఫీ లాగా ఉంది ఇది. హల్లెలూయా. అంటే నేను చేసి పెట్టాలి. ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని వంటలు చేసేసా. హల్లెలూయా. నా చేత్తో నేను వంట చేసి పెట్టాలి. నేను పర్సనల్గా వంట చేసి పెట్టాలి. సర్వెంట్ ఉన్నా కూడా నేను చేసి పెట్టాలి. నేను చేస్తా వంటలు. నేను పర్సనల్గా నేను నా దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకొని వాటిని బట్టి ఆయన గుణగణములను నేను ఆరాధిస్తా. వెన్ ఐ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు నాకు కనిపించినటువంటి యేసయ్యను నేను ఆరాధిస్తా. గడిచినటువంటి వారంలో నాకు తెలిసిన యేసయ్య, నేను కలుసుకున్న యేసయ్య, నన్ను దీవించిన యేసయ్యను నేను ఆరాధిస్తా. దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు ఒకదాని తర్వాత ఒకటి అలా నెరవేర్చబడడం చూస్తూ ఉంటే నేనేమంటానంటే, నమ్మదగిన దేవా, ఎంతైనా నమ్మదగినటువంటి దేవా అంటే అది గుండె లోపల నుంచి వస్తుంది. ఎవరో పాట పాడారు, రాగం బాగుంది, సౌండ్ బాగుంది, ఇది బాగుందని పాడితే అది గొంతులో నుంచి వస్తుంది. అంతే. గుండెల్లోంచి రావాలి అంటే అనుభవపూర్వకంగా రావాలి.
దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. అనుకరించడం కాదు, సత్యముతో. యూ షుడ్ హ్యావ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్ జీసస్ ఇన్ ద లాస్ట్ వీక్. గడిచినటువంటి వారంలో వ్యక్తిగత అనుభవాన్ని నీవు కలిగి నీవు దేవుని ఆరాధించాలి. దేవదూతల పరిచర్యను నేను అనుభవిస్తాను. ఐ ఎక్స్పీరియన్స్ ద ఏంజలిక్ మినిస్ట్రీ. నేను గుర్తిస్తా, దిస్ ఇస్ ద ఏంజల్స్ వర్క్. సింపుల్ ఒకటి చెప్పాలంటే, కొన్నాళ్ళ క్రితం నేను ఆపరేషన్ చేస్తే ఛార్జ్ చేసేది 15,000, తర్వాత 25,000 అలా ఛార్జ్ చేస్తాం అనమాట. 15,000 ఛార్జ్ చేస్తే పెద్దగా ఏం మిగలదు, 25,000 అయితే కొంచెం మిగులుతుంది. సో పేషెంట్ వచ్చేసి సర్జరీకి రెడీ అయ్యి వచ్చేసి నేను పొద్దునే రిలీజ్ చేస్తాను. నా దేవదూతలను పొద్దునే డిస్పాచ్ చేసేసి మీరు చూసుకోండి, మిగిలిన పనులని మీరు చూసుకుని అంటాను. నా దగ్గరకు వచ్చేసుకునే, సార్ 15,000 తెచ్చుకుంటాం సార్ మేము లెన్స్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. ఒక అరగంట సేపు తర్వాత సార్ 25,000 తెచ్చుకుంటాం లేదు సార్ మేము అని వచ్చారు. నేను వెంటనే ఏమంటాను సార్, థ్యాంక్ యూ మై ఏంజల్ అని చెప్తాను. థ్యాంక్ యూ మై ఏంజల్. దేవదూతలు విస్తారంగా తాడిపత్రిలో మన పక్షంగా పనిచేస్తున్నారు. మీరు భాషలో ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు కదా, మీకు దేవుడు చూపించబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ మధ్యలో దేవదూతల గురించి కొంచెం ఎక్కువ డీప్గా వెళ్తుంటే నాకు చాలా సంగతులు నాకు కొత్తగా చూడగలుగుతున్నాను. నేను అనుకునేవాడిని దేవదూతలకు స్వచిత్తం లేదు, ఫ్రీ విల్ లేదు అనుకునేవాడిని. కానీ వారికి ఫ్రీ విల్ ఉందంట. వారు కావాలంటే మీకు కనబడతారంట, కావాలంటే వారు మీ దగ్గరికి వస్తారంట, మీతో మాట్లాడతారంట. హల్లెలూయా హల్లెలూయా. యూ కెన్ ఈవెన్ ఫెలోషిప్ విత్ ద ఏంజల్స్. మనలో ఒకరిలాగా ఏంజల్స్లో కూడా చాలా గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్లో ఒక గ్రూపు మనుషులాగానే ఉంటారు. అందుకే కదా ఆతిథ్యం ఇవ్వ మరొకడి కొంతమంది ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. హల్లెలూయా. దేవదూతల పరిచర్య గురించి మనం విస్తారంగా అధ్యయనం చేస్తున్నాం కనుక ఏంజల్స్ మిమ్మల్ని విజిట్ చేసినా కూడా ఏమాత్రం కూడా ఆశ్చర్యం అన్నటువంటిది లేదు. సో నా పాయింట్ ఏంటంటే, వెన్ వీ ప్రైజ్ గాడ్ విత్ సాంగ్స్, పాటల ద్వారా మనము పాడుతున్నప్పుడు ఆ పాటలు గుండెల్లో నుంచి రావాలి. హల్లెలూయా. ఆ పాట దేవుని తాకుతుందా లేదా? ఎస్. నా కుమారుడు కృతజ్ఞతతో పాడుతున్నాడు, అర్థవంతంగా పాడుతున్నాడు. పాడాలి కాబట్టి పాడడం లేదు, కానీ అర్థవంతంగా పాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి భావన దేవునికి కలగాలి. అలా పాడాలి. సో చిన్నగా చప్పట్లు కొట్టే దగ్గర నుంచి పాటలు పాడడం, మనస్ఫూర్తిగా పాటలు పాడడం దగ్గర. ఇప్పుడు ఈరోజు పాయింట్ ఏమిటంటే, ఈ ఒక్క పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను. ఏంటి ఈరోజు పాయింట్ ఏంటంటే, నీ యొక్క స్తుతిని పాటల నుంచి నాట్యం స్థాయికి తీసుకునే టేక్ యువర్ ప్రైజ్ టు డాన్సింగ్. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చదవండి, 3వ వచనం చదవండి. హల్లెలూయా. పక్కన ఒకసారి, ఎప్పుడన్నా డ్యాన్స్ వేసి ఆయనను స్తుతించావా? ఇది కూడా డ్యాన్సేనా? డ్యాన్స్లో రకరకాల స్టెప్పులు ఉంటాయండి. నాకు డ్యాన్స్ అంటే పరమ పిచ్చి. డ్యాన్స్ అంటే భలే ఇష్టం నాకు. నేను బయట కనపడిన కానీ నాకు మాత్రం డ్యాన్స్ అంటే, డ్యాన్సర్స్ డ్యాన్స్ అన్నా నాకు ఏమండి, సినిమా డ్యాన్స్ అని కాదు నేను చెప్పేది, ఆక్వర్డ్ డ్యాన్స్ ఏమండి, అశ్లీల నాట్యాలు ఇట్లాంటి అట్లా చెత్త అవి కాదు. డ్యాన్స్ అంటే నాకు భలే ఇష్టం, నాకు చాలా ఇష్టం నాకు డ్యాన్స్ అంటే. ఏమన్నది ఇక వాక్యంలో? నాట్యముతో వారు ఆయనను స్తుతించుదురు, ఆయన నామమును స్తుతించుదురు కాక. హల్లెలూయా హల్లెలూయా. నీ స్తుతిని పాటల స్థాయి దగ్గర నుంచి నాట్యపు స్థాయికి తీసుకుని వెళ్ళు. పరిశుద్ధాత్ముడు ఈరోజు కల్వరీ ఫెయిత్ చర్చ్నకు, ఆర్జే మినిస్ట్రీస్నకు అందిస్తున్నటువంటి వాక్ ఏమిటంటే, టేక్ యువర్ ప్రైజ్ ఫ్రమ్ సింగింగ్ లెవెల్ టు డాన్సింగ్ లెవెల్. అందరూ మనస్ఫూర్తిగా పాటలు పాడు, కొంతమంది ఏమండి చెక్క అన్నట్టు ఇట్లా కొడుతుంటారు అనమాట.
పాడరు. ఇది ప్రైజ్ అనమాట వాళ్ళు. కొంతమంది పాడతారు, పెదవులు మాత్రం కదులుతుంటాయి తప్ప గొంతు వస్తే ఏం ముత్యాలు రాలుతాయి అనుకుంటారో, మరి ఏమి రాలిపోతాయి అనుకుంటారో, ఏమి నష్టపోతామంటారో. అసలు వాయిసే రాదు. అయ్యా పాపం వీళ్ళకు నోరే లేదు అనుకుంటాం, కానీ ఇంట్లోకి పోయి చూస్తే మాత్రం నోరు ఓ అని ఇంత తెచ్చుకుంటుంది అనమాట. మనం పాడుతున్నాం, మీరు పాడుతున్నారు, దేవుని మహిమ కలుగును. అయితే డాన్సింగ్ అన్నటువంటిది, స్తుతి అన్నటువంటిది పాడేదానికంటే మించినటువంటి స్థాయి. ఇట్ ఈస్ అ సుపీరియర్ లెవెల్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. ప్రతిదానికి కూడా వర్షిప్ లీడర్ కానీ పాస్టర్ కానీ ఫుల్ కంట్రోల్లో ఉండాలి. ఏదైనా కూడా కొంచెం కంట్రోల్ తప్పాడు అనుకోండి, వర్షిప్ లీడర్ కానీ పాస్టర్ కానీ కంట్రోల్ తప్పితే ఇంకా జనాలు కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఒకసారి మేము కర్నూలులో యవనస్తులుగా ఉన్నప్పుడు ఒక పెద్ద రిట్రీట్కి మేము అటెండ్ అయితే అక్కడ ఇలాగనే ఇట్లా డ్యాన్స్ గురించి ఏదో చెప్పబోయాడు. ఆయన చెప్పబోయి ఇంకా వేయండి డ్యాన్స్ అన్నాడు. డ్యాన్స్ ఏంటంటూనే అందరూ విశ్వరూపం చూపించేశారు. ఒకరు నాగేశ్వరరావు డ్యాన్స్ చేస్తున్నారు, ఒకరు ఎన్ రామారావు డ్యాన్స్ చేస్తున్నారు, ఒకరు కృష్ణ డ్యాన్స్ చేస్తున్నారు. ఇట్లా పాడైపోయింది. మైండ్ అంతా ఏమైపోయిందండి వాళ్ళకి. డ్యాన్స్ అంటే ఇంకా సినిమాలు తప్ప ఏం కనపడటం లేదు వాళ్ళకి. సినిమా స్టెప్పులు వేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. అది కాదు ఆపు. ఇంకొక ఆయన అయితే చూడు పిన్నమ్మ పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. నిజం చెప్తున్నా. కర్నూలులో జరిగింది ఇది. మధ్యలోకి వచ్చి ఆయన ఇట్లా కట్టుకొని చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. ఎదురా నాయన, దేవుని సన్నిధిలో సంతోషంతో డ్యాన్స్ ఏమంటే సినిమా డ్యాన్సులు అన్నీ వేసుకుంటున్నారు. పైనుంచి కంట్రోల్ లేకపోతే చాలా కష్టం. ఎవరైనా కంట్రోల్ తప్పుతున్నట్టు వాళ్ళని పిలిచి, నాయన బాబు ఈ వేషాలు వద్దు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి మరి అశ్లీల నాట్యాలు వేద్దురా నాయన అని పైన ఉన్నటువంటి వారు కంట్రోల్ చేసుకుంటూ డిసిప్లిన్ చేసుకుంటూ చూడాలి. హల్లెలూయా. సో దిస్ ఈజ్ అ సుపీరియర్ లెవెల్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. ఒక సంఘము ఒకవేళ ఎగిరి గంతులు వేసి నాట్యం ఆడుతూ స్తుతిస్తే, ఆ సోషల్ మీడియాలో ఉన్నారంట పని పాట లేని పొరంబోక విధవలు ఉన్నారు చాలామంది, పని పాట లేని వాళ్ళు. ఇది క్లబ్బా చర్చా అంట. అరే నైనా, బైబిల్లో నాట్యం అనేది అంతా కొట్టేసుకో. నాట్యం అన్నటువంటి పదాలన్నీ కొట్టేసుకో. ఇలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్తే అక్కడ కూడా ఏమో అనుకున్నాను, ఏంటి పరలోకమా ఇది క్లబ్బా అంటారు వాళ్ళు. అంటారా అన్నారు చెప్పండి? పరలోకమా క్లబ్బా? ఏంది సైలెంట్గా లేకుండా ఎప్పుడు ఎగురుతున్నారు, చెంగున ఎగురుతున్నారు, స్తుతిస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. అక్కడ దేవదూతలు అరుస్తే అంట పునాదులు అదురుతున్నాయంట. అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది సినిమా క్లబ్బా లేకపోతే చర్చ్ అంటే చచ్చిన శవాల్లాగా ఉండాలి. సైలెంట్గా పిన్ డ్రాప్ సైలెన్స్ లాగా శవాల్లాగా వీళ్ళు ఉంటుండాలి. ఒక్కడు మాత్రం బోధిస్తుండాలి, అంతే. సైలెంట్గా వెళ్ళిపోవాలి. నాట్యము అంటే మన వాళ్ళకు ఏం గుర్తుకొస్తుంది అంటే సినిమాలే గుర్తుకొస్తుంది. ఎందుకంటే వీళ్ళకి సినిమాలు తప్ప ఇంక ఏ నాలెడ్జ్ ఉండదు. సచిన్ టెండూల్కర్ సిక్సర్ కొడితే నాట్యం ఆడరా? ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్లు చూడలేదా? క్రికెట్ మ్యాచ్లు చూడలేదా? కబడ్డీ చూడలేదా? గెలిచినప్పుడు ఏం చేస్తారు? డ్యాన్స్ అనేది సంతోషం డోస్ ఎక్కువైతే అప్పుడు చేస్తారు. చిన్న పిల్లలను చూసి నేర్చుకోండి. వీ షుడ్ నెవర్ లూజ్ స్పిరిచువల్ కామన్ సెన్స్. ఆత్మీయ ఇంగిత జ్ఞానాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. ఇక్కడ ఏమనుంది? క్రొత్త గీతం పాడమంటున్నాడు. ఆయనకు గీతమును పాడుతూ పాటలు పాడుతూ స్తుతించమంటున్నాడు, సంతోషిస్తూ స్తుతించమంటున్నాడు. ఇప్పుడు ఏ స్థాయికి తీసుకుపోతున్నాడు? ఇప్పుడు నాట్యం ఆడుతూ. డాన్సింగ్ ఈజ్ ఆల్సో అ వే ఆఫ్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించే మరొక విధానము నాట్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఏడిస్తే జవాబులు వస్తాయో నాకు తెలియదు, కానీ మీరు ఏడిస్తే మీ యొక్క గర్భాలు తెరబడతాయో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఏడిస్తే మీ అప్పులు పోతాయో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఏడిస్తే మీరున్నటువంటి సమస్య నుంచి బయటకు వస్తారో లేదో నాకైతే తెలియదు, నేను గ్యారెంటీ ఇవ్వలేను. కానీ మీరు నాట్యం ఆడారంటే మాత్రం
మీరు నాట్యం ఆడారంటే మాత్రం మీ అద్భుతాన్ని మీరు పొందుకోలేకుండా ఎవరు కూడా ఆపలేరు. ఎవరు కూడా ఆపలేరు. హల్లెలూయా. God has a special place for those people who dance and praise God. నాట్యమాడి స్తుతించే వారికి దేవుని హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. డ్యాన్స్ అంటే ఎట్లా సార్? చిన్నప్పుడు అంటే వేయచ్చు, కానీ ఇప్పుడు ఎట్లా సార్? పరలోక రాజ్యము ఎటువంటి వారిది? మధ్య వయస్కుల వారిదా? వృద్ధాప్యంలో ఉన్నవారిదా? చిన్నపిల్లల్లాగా ఉండాలంట, కానీ చిన్నపిల్లల చేష్టలు చేయకూడదంట మనం. ఏమండి? పిల్లల మనస్తత్వం వేరు, పిల్ల చేష్టలు వేరు. చైల్డ్ లైక్ వేరు, చైల్డిష్నెస్ వేరు. అర్థమైందా? చిన్నపిల్లల వల్లే దేవుని యొక్క రాజ్యాన్ని అంగీకరించాలంట మనం. చిన్నపిల్లలు అన్నీ నమ్మేస్తారు, సులభంగా నమ్మేస్తారు. ఏం చేయమంటే అది చేస్తారు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, డాన్స్ చేయమంటే డాన్స్, ఏం చేయమంటే అది చేస్తారు. వారికి ఇన్హిబిషన్స్ ఉండవు చిన్నపిల్లలకి. పిల్ల చేష్టలు అంటే అవి వేరు. పెద్దలైనా కూడా పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు, అవి వేరు. పిల్ల చేష్టలు వేరు, పిల్లల్లాగా ఆలోచించడం వేరు. నాట్యముతో వారు ఆయన నామాన్ని స్తుతించుదురుగాక. మీ జీవితంలో ఎప్పుడైనా యేసు నామమును డ్యాన్స్ చేస్తూ స్తుతించారా? ఈ వాక్యం అర్థం ఏమిటి అంటే డ్యాన్స్ వేసి ఆయనను స్తుతించడము. సారేమో ఇది మీరు ఈరోజు ఏదో మాకు డ్యాన్స్ ఇచ్చేటట్లున్నారు. లేదులేండి, ఇప్పుడు ఏమి ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ బయటికి రండి ఆ ఇన్హిబిషన్స్ నుంచి. మీరేం చేస్తారంటే ఈ రోజు నుంచి ఇంట్లోకి వెళ్ళి అందరి ముందు ఏం అవసరం లేదు, తలుపులు వేసుకొని బోల్ట్ పెట్టుకొని డ్యాన్స్ చేయండి. హల్లెలూయా. డ్యాన్స్ చేయండి. ఇది పాడేదానికంటే మించిన స్థాయి. నమ్మండి, నా మాట నమ్మండి. పాటలు పాడి స్తుతించే దానికంటే ఇంకా పై స్థాయి. బీఎస్సీ పైన ఎంఎస్సీ ఉంటుంది కదా, ఎంబీబీఎస్ పైన ఎంఎస్సీ ఉంటుంది, ఎంఎస్ ఉంటుంది కదా, బీటెక్ పైన ఎంటెక్ ఉంటుంది కదా. పాడే దానిపైన ఏముంది? డ్యాన్స్ ఉంది. నాట్యం, నాట్యము, నాట్యము, నాట్యం, నాట్యం. వెన్ యూ ప్రైజ్ గాడ్ విత్ డ్యాన్స్, ఎప్పుడైతే దేవుని నువ్వు నాట్యమాడుతూ ఆయన నామాన్ని స్తుతిస్తావో. 4వ వచనం, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రెస్పాన్స్ వస్తుంది నీకు. అలంకరిస్తాడు, అలంకరించునే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అలంకరించునే. లర్న్ టు ప్రైజ్ గాడ్ విత్ డాన్స్. మ్యూజిక్ పెట్టుకోండి. మన పాటలన్నీ ఫుల్ కదా, ఫుల్ జోస్లో ఉంటాయి కదా మన పాటలు. అంతా 130, 135 టెంపోలో ఉంటాయి అనమాట మన పాటలు పెట్టుకోండి. ఇంట్లో అందరినీ ఏమి డిస్టర్బ్ చేయొద్దు. మీకు వినమైన పెట్టుకోండి, వేయండి డ్యాన్స్ వేయండి. ఓ దైవజనుడు నేను మాట్లాడుతున్నప్పుడు మేము ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? నా ఎక్సర్సైజ్ ఏమిటో తెలుసా అని అడిగాడు. ఏంటి బ్రదర్ మీ యొక్క ఎక్సర్సైజ్ ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో నేను డ్యాన్స్ చేస్తా, అదే నాకు ఎక్సర్సైజ్. ఫుల్ చెమటలు వచ్చేస్తాయి నాకు, ఫుల్ చెమటలు వచ్చేస్తాయి. ఆయన చూస్తున్నా, ఆయన సన్నిధిలో నేను ఎలా అంటే పిల్లలు తల్లిదండ్రులను చూసినప్పుడు ఎలా స్పందిస్తారు? పిల్లలు తల్లిదండ్రులను చూసినప్పుడు ఎలా స్పందిస్తారు? ఇంకా బాగా చెప్పాలంటే మా పప్పీస్ ఉన్నాయి. మా పప్పీస్ను చూసి దేవుని చూసినప్పుడు ఎలా స్పందించాలో నేను నేర్చుకున్నా. హల్లెలూయా. అసలు అంటే ఎప్పుడో సంవత్సరం 2 నెలలు చూడకుంటే ఎలా చూస్తే ఎలా ఫీల్ అవుతాయో 10 నిమిషాలకి ఎలా ఫీల్ అవుతాయి. చూసిన వెంటనే ఉత్సాహంతో, ఉల్లాసంతో ఎగిరి డాన్స్ ఉంటారు. తిప్పి అసలు ఎంత అంటే గేట్ చిన్న సందులు ఉంటే సందులో మూతి పెట్టేసి ముట్టంతా ఇట్లా తిప్పి తోకంటే తిప్పి డాన్స్ చేస్తూ ఉంటుంది నన్ను చూస్తానే. అసలు ఎంత ముచ్చటేస్తా తెలుసా? ఎంత పిచ్చిరా నేనంటే వీటికి, ఎంత ఇష్టం వీటికి. హల్లెలూయా. మామూలుగా చూసేదానికి గౌ అనింది అనుకోండి, దానికి ఇలా డ్యాన్స్ చేసేదానికి తేడా ఉందంటారా లేదంటారా? ఇట్ ఈస్ అ సుపీరియర్ స్టేట్, ఇట్ ఇస్ సుపీరియర్ లెవెల్. డాన్సింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్ ఇస్ అ సుపీరియర్ లెవెల్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. ఇప్పుడు ఎవరో పనికి వాళ్ళందరి గురించి ఏమండి మనము
వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఒకటి చెప్తాను, మీరు నిజంగా మనస్ఫూర్తిగా డ్యాన్స్ వేసి దేవుని స్తుతించారు అంటే, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా విమర్శించారంటే, నోరు బారేసుకున్నారంటే వాళ్ళ కర్మ. వాళ్ళకు ఎప్పుడు ఏటు పడుతుందో తెలియదు, ఎప్పుడు దెబ్బతింటారో తెలియదు. ఎవరైనా ఒక్క రవ్వ ఎగతాళి చేసినా కూడా ఇంకా ఏమండి, ఇప్పుడు దేవుడే దిక్కని కూడా అనలే మనం. దేవుడే దిక్కు అని కూడా మనము ఏమండి, దేవుడే దిక్కు అని కూడా మనం అనలేము. ఎందుకంటే గాడ్ డజంట్ లైక్ ఇట్. గాడ్ డజంట్ లైక్ ఇట్. గాడ్ డజంట్ లైక్ ఇట్. నాట్యమాడుతూ స్తుతి చేయడము, నాట్యమాడుతూ స్తుతించినప్పుడు దేవుడు నిన్ను అలంకరిస్తాడు. దేవుడు నిన్ను అలంకరిస్తాడు. గాడ్ విల్ ఆనర్ యూ, ఎలివేట్ యూ వెన్ యూ సింగ్ ప్రైజెస్ అంటూ గాడ్ త్రూ డాన్సింగ్. ఒకసారి డేవిడ్ వైడిపే గారు ఆయన వాక్యం చెబుతున్నప్పుడు సడన్గా దేవుని యొక్క ఆత్మ ఆయన పైకి వచ్చాడంట. ఆయన పైకి వచ్చినప్పుడు ఆయన చెప్పాడంట, ఈ యొక్క సర్వీస్లో బ్యారన్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు మీకు అంటే గొడ్రాలు అన్నటువంటి పేరు పడిపోయింది. అంటే పెళ్ళై 2 ఏళ్లకు పిల్లలు కలగలేదు అటువంటి కేసులు కాదు, ఇవన్నీ మొండి కేసులు అనమాట. అంటే డాక్టర్లు కూడా సర్టిఫై చేశారు. ఏం సర్టిఫై చేశారంటే, మీకు ఇంకా పిల్లలు కలగరు, మీకు పిల్లలు కలగరు అన్నటువంటి సర్టిఫికేట్ పొందినటువంటి వారు ఎవరైనా ఉంటే దేవుడు చెబుతున్నాడు, మీరు వచ్చి నాట్యమాడుతూ దేవుని స్తుతించండి అన్నాడంట. నాట్యమాడుతూ దేవుని స్తుతించండి అంటే 4 లేచారంట. 4 వచ్చారు ముందుకు వచ్చి. ఆఫ్రికా వాళ్ళు అసలు వాళ్ళకి ఇన్హిబిషన్సే ఉండవు. ఆఫ్రికా వాళ్ళకు అసలు ఇన్హిబిషన్సే ఉండవు. అసలు పక్క వాళ్ళని ఏమాత్రం కేర్ చేయరు. వాళ్ళు ఒక్క మాట అంటూనే వాళ్ళు ఫుల్ రియాక్ట్ అయిపోతారు. ముందుకు వచ్చి 4 ఏమండి బాగా నాట్యమాడుతూ దేవుని స్తుతించి వెళ్ళిపోతే ఆ 4 గర్భాలను దేవుడు తెరిచాడంట. 4 గర్భాలను తెరిచాడంట. దైవజనుడు చెప్పంట, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. నేను మీకు ప్రవచనం చెప్పను, నేను మీకు నూనె రాయను, నేను మీకు అట్టి పనులు ఇవ్వను, నేను మీకు యాపిల్ పనులు ఇవ్వను, ఏమివ్వను. మీరు వచ్చి నాట్యమాడండి, నాట్యముతో యేసు నామమును కీర్తించండి. హల్లెలూయా. 4 women came. They danced in the presence of God. Thank you Jesus. ఈ వాక్ వచ్చేసింది, మా గర్భాలు తెరవబడుతున్నాయి. నువ్వు చెప్పావు కనుక చేస్తావు. వాక్ వచ్చేసింది. ఇది మాకే. ఇన్ని 100 మంది ఉంటే మా కొరకు వచ్చింది, నా కొరకు వాక్ వచ్చింది, వాక్ వచ్చిందని ఆగిత్యం చేస్తూ డాన్స్ చేశారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 4 wombs were opened. 4 గర్భాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. నేను అందుకే చెప్తున్నాను, నీ ఏడుపు నీ గర్భాన్ని తెరుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నీవు నాట్యం ఆడితే మాత్రం ఖచ్చితంగా నీ గర్భం తెరవబడుతుంది. హల్లెలూయా. డు నాట్ బి డిప్రెస్డ్. నువ్వు కృంగిపోకూడదు, దిగులు పడకూడదు. ఎందుకు దిగులు పడతావు? నీ దేవుడు ఏమైనా సమాధిలో ఉన్నాడా? నీ దేవుడు చచ్చిపోయాడా? నీ నాయకుడు సజీవుడిగా లేడనుకుంటున్నావా? నీ నాయకుడు సజీవుడు. జీసస్ ఈజ్ అలైవ్. జీసస్ ఈజ్ అలైవ్. వన్ ఆఫ్ ద లవ్లీయెస్ట్ స్టేట్మెంట్స్ దట్ ఐ నో. నాకు తెలిసినటువంటి అద్భుతమైనటువంటి ఒక స్టేట్మెంట్, జీసస్ ఈజ్ అలైవ్. ఆ ఒక్క లైన్ చాలండి, నిరీక్షణ ఊటలాగా ఉబ్బుకుతుంది. నా యేసు సజీవుడిగా ఉన్నాడు, నా నాయకుడు సజీవుగా ఉన్నాడు, నా కాపరి సజీవుడిగా ఉన్నాడు, నా దేవుడు సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు లేకుంటే కదా నేను దిగులు పడాల్సింది, నా నాయకుడు లేకుంటే కదా నేను ఏడవాల్సింది, నా నాయకుడు పట్టించుకోకుంటే కదా హీ ఈజ్ విత్ మీ ఆల్ ద టైమ్. నాకు అర్థం కాకున్నా నా దేవుడు నాకున్నాడు. ఆయన నన్ను విడువడు, ఎన్నడూ కూడా ఎడబాయడు. మంచి ధైర్యం ఇస్తుంది ఆ యొక్క మాట. జీసస్ ఈజ్ అలైవ్. రిజాయిస్. హన్నా గర్భం ఎప్పుడు తెరవబడింది? ఉపవాసం ఉన్నప్పుడు కాదు, ఏడ్చినప్పుడు కాదు, ఏడుపు మానిన తర్వాత హన్నా గర్భం తెరవబడింది.
నువ్వు ఏడుస్తున్నంతసేపు నువ్వు సమస్యలు అదే రీతిగా ఉండిపోతావు. యూ చేంజ్ యువర్ వీపింగ్. ఏడుపు వచ్చినప్పుడు ఎప్పుడో సరే ఇలా ఏడ్చేసి వదిలేసేయండి. నవ్వడం మొదలు పెట్టండి, సంతోషించడం మొదలు పెట్టండి, క్రొత్త గీతాన్ని పాడడం మొదలు పెట్టండి, పాడటం మొదలు పెట్టండి. మూడు వచ్చినప్పుడే కాదు, మూడు లేనప్పుడు కూడా పాడు. అనుకూలం ఉన్నప్పుడు కాదు, అనుకూలం ఉన్నా లేకున్నా పాడు. దేవుడు షరతులు లేకుండా మనల్ని ప్రేమిస్తే, యేసయ్య షరతులు లేకుండా ప్రేమిస్తే, మనం కూడా షరతులు లేకుండా స్తుతించాలి. షరతులు లేకుండా స్తుతించాలి. ఎవ్రీడే వీ నీడ్ టు ప్రైజ్ గాడ్. వీ నీడ్ టు ప్రైజ్ గాడ్ త్రూ సింగింగ్ అండ్ త్రూ డాన్సింగ్. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఆర్డీఏ మినిస్ట్రీస్లో నాటబడినటువంటి వారు డాన్స్ చేయుదురుగాక, డాన్స్ చేయుదురుగాక, నాట్యం ఆడుదురుగాక, నాట్యం ఆడుదురుగాక, నాట్యం ఆడుదురుగాక. హల్లెలూయా. 30వ కీర్తన 11వ వచనం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు మౌనముగా మార్చావా? నాట్యముగా మార్చావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో నాట్యం కనబడుతుండాలి. హల్లెలూయా. శరీరం ఒక్కచోట నిలబడకూడదు, కదులుతూ ఉండాలి. బాడీ కదులుతూ ఉండాలి. నాట్యం. అడ్వాన్స్ నాట్యం చేయి. గెలిస్తే ఎలా ఉంటుందో, గెలిచిన తర్వాత ఏం చేస్తావో, స్వస్థత పొందిన తర్వాత ఏం చేస్తావో, లాటరీ తగిలిన తర్వాత, అంటే లాటరీ లాంటి లాభం అనుకోండి. మళ్ళీ లాటరీ టికెట్లు కొనేరు, ఫస్ట్గా ఈరోజు లాటరీ అన్నాడని. అటువంటి లాభాలు తగులుతాయి మీకు, అటువంటి లాభాలు వస్తాయి. మీరు అనుకున్న ఆశీర్వాదాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. We are going to see supernatural things happening in our lives. మన జీవితాల్లో మానవాతీతమైనటువంటి అనేకమైనటువంటి అద్భుతాలను, విశేషమైన అద్భుతాలను మనము చూడబోతున్నాము. హల్లెలూయా. I will dance in the presence of God. ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఈరోజు ఈ స్థితికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. I'll dance. I say thank you Lord Jesus. నేను రహస్యంగా ఎన్నో స్టెప్పులు నేర్చుకుంటున్నా. నా మొబైల్లో కనీసం ఒక 10% డ్యాన్సుల గురించినటువంటి చిన్న క్లిప్పింగ్స్ ఉంటాయి నా మొబైల్లో, డ్యాన్సుల గురించి. మళ్ళీ ఈ సినిమాలు కాదు, మళ్ళీ ఎన్ రామారావు పాటలు డ్యాన్సులు, చిరంజీవి పాటలు అవి కాదు. ప్రొఫెషనల్ డాన్సర్స్ నా మొబైల్లో 10% స్టఫ్లు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి అన్నమాట. ఐ డాన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఐ మూవ్ మై బాడీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మంచం మీదకి ఎగురుతాను, మంచం మీద నుంచి కిందికి దిగుతాను. ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న పిల్లాన్నే. ఐ బిహేవ్ లైక్ ఎ చైల్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై అబ్బా ఫాదర్. హల్లెలూయా. మా పప్పా జీసస్ ముందు నేను డ్యాన్స్ చేస్తా, మా డాడీ జీసస్ ముందు నేను డ్యాన్స్ చేస్తా. హల్లెలూయా. బయటంతా ఏం నేను చేయాల్సిన అవసరం లేదు, బయటంతా పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో చేస్తా నేను. దేవుడు నేను నవ్వుతాను, పాడతాను, సంతోషిస్తాను. మంచం మీద పడుకుని కూడా డ్యాన్స్ చేస్తాను. ఇవన్నీ రెన్నీ చేసేవాడు. మంచం మీద పడుకుని డ్యాన్స్ చేసేవాడు. రెన్నీకి పందెం పెట్టేవాడిని, ఈ స్టెప్ నేర్చుకో, ఈ డ్యాన్స్ నేర్చుకొని. హోంవర్క్ ఇచ్చేవాడిని, ఈ డ్యాన్స్ నేర్చుకో, ఈ స్టెప్ నేర్చుకొని. నేను క్లినిక్ పోయి లోపల ఈ స్టెప్ నేర్చుకొని నాకు వేసి చూపించాలి. అది డాన్సర్స్ ఎక్కువ కాలం బ్రతుకుతారు తెలుసా మీకు? ఎందుకంటే మంచి యాక్టివిటీ ఉంటుంది బాడీ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నాట్యం అంగలార్పును నాట్యముగా మార్చున్నాడు. హల్లెలూయా. God loves to see you dancing. నువ్వు నాట్యం ఆడితే దేవుడు చూసి ఆనందించాలని ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి చదువుతాను.
ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటబడిన దాన్ని పెరిగివేయుటకును, చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, కట్టుటకును, ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకును, నాట్యమాడుటకును. హల్లెలూయా. నాట్యమాడుటకు సమయం కలదు. నేనైతే మీకు క్లూ ఇస్తాను. ఏమిటంటే, ఎప్పుడైతే మీరు దేవుని స్వరాన్ని ఒక విషయం గురించి వింటారో, ఒక విషయం గురించి దేవుని నుంచి మీరు ఆ మిక్కిలి మెల్లనైన స్వరం వింటారో, ఆ ఒక్క మాట తీసుకొని మీరు నాట్యమాడండి. ఎందుకంటే ఈ వాక్కు జరగబోతుంది, ఈ వాక్యం నెరవేరబోతుంది. హల్లెలూయా. నువ్వు డాన్స్ చేయడం మొదలుపెట్టు, అప్పుల నుంచి బయటకు వస్తావు. ఏడిస్తే బయటకు వస్తావో లేదో నాకు తెలియదు, విజ్ఞాపన చేస్తే వస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే చాలాసార్లు ప్రార్థనలో అవిశ్వాసం మిళితమై ఉంటుంది. చాలాసార్లు ప్రార్థనలో అవిశ్వాసం మిళితమై ఉంటుంది. ఒకరు కాల్ చేసి చెప్పారు, పాస్టర్ గారు నాకు నిజంగా వాక్యము ఇంతకాలము ఎందుకు అర్థం కాలేదురా అనిపించింది నాకు. అంటే వాళ్ళంట ఏం చేస్తారంటే, ఈరోజు మార్క్స్ వార్త 11:24 ప్రకారం ఈరోజు ప్రార్థన చేసేస్తారంట. 1000 రూపాయలు కావాలనుకోండి, ఈరోజు ప్రార్థన చేసి అడిగి పొందినాము తండ్రి ఆమెన్ అంటారంట. మళ్ళా రోజు అడుగుతారంట. రేపు మళ్ళా ప్రభువా 1000 రూపాయలు అక్కరుందనైనా దయచేసే ప్రభువా, నిన్ను అడిగినాం, పొంది ఉన్నాం, నమ్మామని చెప్పాం, మళ్ళీ ఈరోజు అడుగుతున్నాం, ఈరోజు నమ్ముతున్నాను, పొంది ఉన్నామని నమ్ముతున్నాను, నీకు స్తోత్రం ఆమెన్. రోజు అడగడము, పొంది ఉన్నామని చెప్పడం, అడగడము, పొంది ఉన్నామని చెప్పడం. ఎక్కడుంది విశ్వాసం? ఒకసారి సిన్సియర్గా, స్ట్రిక్ట్గా, ఒకసారి పర్ఫెక్ట్గా ఒక్కసారి అడగాలంతే. అడిగి ఆ ఇష్యూ అయిపోయేంత వరకు ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. కొంతమంది దైవజనులు, కొంతమంది దైవ సేవకులు, కొంతమంది విశ్వాసులు దేవుని యొక్క సన్నిధిలో నాట్యం ఆడి స్తుతించి, ఏమండి, ఆర్థిక మాంద్యాల నుంచి, ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో నుంచి బయటకు వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. నాట్యమాడి ఇళ్లను స్వాధీనం చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. డాన్సింగ్ ఇస్ అ లాంగ్వేజ్ ఆఫ్ ప్రైజ్. నాట్యం ఆడడం అన్నటువంటిది స్తుతించడము. దేవుడు చూస్తున్నాడని సంతోషముతో దేవుడిచ్చినటువంటి మాటను బట్టి మనం నాట్యం ఆడాలి. ఎటువంటి స్టెప్పులు వేలేస్తారంటే మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఏది నాట్యం అనిపిస్తే అది చెయ్యి కదా. ఏది నాట్యం అని ఊరికే ఇలా కదిలినా కూడా అది కూడా నాట్యం. ఇలా పర్సనల్గా దేవునితో కూర్చో, ప్రభువా చాలా హ్యాపీ నాయనా, నువ్వు ఇచ్చినావు నాయనా, నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా, నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం లార్డ్, లార్డ్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అలా మెల్లగా మొదలుపెట్టు. పరిశుద్ధాత్ముడు చూసి మెల్లగా అలా చక్కలి అలా అంటాడంతే. అలా అంటూనే ఇంకా నీ నవ్వుని ఎవ్వరు కూడా ఆపలేరు. ఇంకా పిచ్చి పట్టిందని అనుకుంటారు, వాళ్ళు తాత్కాలికంగా అనుకుంటారు. తర్వాత నీ ఎదుగుదల, నీవు పొందిన దీవెన చూసి వారికి పిచ్చి పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దైవజనులు కెన్నెత్ హేగిన్ గారు, ఆయన హార్ట్ కండిషన్ నుంచి బాగైపోయారు. ఒకసారి పడుకున్నప్పుడు సడన్గా అన్ని సిమ్టమ్స్ వచ్చాయండి. సడన్గా అన్నీ కూడా చెస్ట్ పెయిన్, ఛాతీ పెయిన్ చాలా ఎక్కువగా వచ్చిందంట. ఎక్కువగా వస్తే ఆయనకు ఊపిరి రాలేదు. ఏంటంటే ఇంకా చనిపోతానేమో అన్నటువంటి భావం కలిగిందంట. భావం కలిగి ఏంటయ్యా ఏం జరుగుతుంది, నా బాడీలో ఏం జరుగుతుందని ఆలోచిస్తూ పరిశుద్ధాత్మ తండ్రి ఏం జరుగుతుంది అంటే, పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని తీసుకుని వచ్చాడంట. మీరు నానా విధములైన శ్రమలు పడుచున్నప్పుడు అది మహానందముగా ఎంచుకోండి. డబ్బులు ఎంచుకుంటారు. డబ్బులు ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మనం ఎంచుతాం. ఏమన్నా తీసుకొని మనము విత్ విల్ ఎంచాలని అనుకొని మనం ఎంచుకుంటాం, కౌంట్ చేస్తాం అనమాట. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నీవు ఏం చేయాలంటే దానిని ఆనందం కాదు మహానందముగా ఎంచుకో అన్నాడంట. అప్పుడు కెన్నెత్ హేగిన్ గారు ఓకే, అందరూ పడుకున్నారు. కెన్నెత్ హేగిన్ గారు మాత్రం ఈ వాక్ వచ్చేసింది. వాక్ వచ్చిన వెంటనే మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకొని బలవంతంగా 45 నిమిషాలు నవ్వాడంట. నవ్వు వచ్చి నవ్వలేదు, పరిశుద్ధాత్మ నవ్విస్తే నవ్వలేదు, వాక్యం చెప్పింది కాబట్టి నవ్వాడు.
వాక్యం ఏం చెప్పింది? మీరు నానా విధములైన శ్రమలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకోండి అన్నాడు కదా. కాబట్టి శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయాలి? మహానందంగా ఎంచుకొని పరిశుద్ధాత్మ చెప్పాడు. కాబట్టి అని బెడ్షీట్ కప్పుకొని, ఎందుకంటే బెడ్షీట్ తీసి గట్టిగా నవ్వితే పిల్లలు కూడా నిద్రలేసి భయపడతారని చెప్పి దుప్పటి కప్పుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి. 5 నిమిషాలు కూడా ఏమొద్దు, 1 నిమిషం నవ్వండి చూద్దాం. 1 నిమిషం కంటిన్యూస్గా మీరు నవ్వండి. ఈసారి నెక్స్ట్ ఏంటో తెలుసా? నవ్వు సవాలు, స్తుతి సవాలు, భాషల సవాలు, నవ్వు సవాలు. 1 నిమిషం మీరు 1 నిమిషం నవ్వి చూడండి. మీరు ఆన్ పర్పస్ నవ్వాలి అని మీరు ఉద్దేశించి 1 నిమిషం నవ్వండి. నవ్వలేరు మీరు. చాలామంది 10 సెకండ్లకే మీరు నవ్వు ఆపేస్తారు. మీ మనసు అంటే మీ మనసు ఆపు 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 అంటుంది. నీ మనసు ఆపు 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 అంటుంది, నువ్వు ఆపేస్తావు. 10 సెకండ్లకే ఆపకపోతే నా పేరు తెప్పించిపెట్టారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసుకోండి. ఇక్కడేమవుతూ కెన్నెత్ గారు 45 నిమిషాలు నవ్వారు బలవంతంగా. నవ్వితే ఏమవుతుంది? అయిపోయిందా బ్యాటరీ? నవ్వితే ఏమవుతుంది? అద్భుతాలు జరుగుతాయి. 45 నిమిషాలు నవ్విన తర్వాత ఆ వ్యాధి లక్షణాలన్నీ కూడా 7 మార్గాల్లో పారిపోయాయి. నా ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ నవ్వకుండా ఉండింటే కదా, ఏమైండదో నవ్వకుండా ఉండింటే కదా. చాలామంది జీవితాల్లో ఏవేవో జరిగిపోతుంటాయి. వాటికి ఏవేవో వివరణ ఇస్తూ ఉంటారు, ఏవేవో తాత్పర్యం చెబుతూ ఉంటారు కదా, ఏవేవో వివరణలు ఇస్తారు. అసలైనటువంటి కారణం, చాలామందికి అసలైనటువంటి కారణం తెలియదు. డాన్సింగ్ ఈజ్ అ సుపీరియర్ కైండ్ ఆఫ్ ప్రైజ్. కాబట్టి ఈరోజు మీరు తీర్మానం చేసుకొని నేను నాట్యం ఆడుతూ నేను దేవునిని స్తుతిస్తాను అని తీర్మానం చేసుకోండి. హల్లెలూయా. ఎంతమంది నాట్యం ఆడుతూ మీరు స్తుతిస్తానని ఎంతమంది తీర్మానం చేసుకున్నారో చేతులు పైకెత్తండి. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం నుంచి 13వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై ఎట్లా డ్యాన్సు? ఇట్లా చిన్న మూమెంట్స్ కాదు, ఇది కాదు దావీదు వేసిన డ్యాన్స్, ఇది కాదు. శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. అంటే దావీదు మనసులో నా డ్యాన్స్ను ఎవరు చూస్తున్నారనేది లేదు, నా డ్యాన్స్ను నా దేవుడు చూస్తున్నాడు అన్నది ఉంది. అక్కడే తేడా తగులుతుంది. తేడా అక్కడే దొరుకుతుంది మనకు. తేడా మనకు అక్కడే కనిపిస్తుంది. యెహోవా సన్నిధిలో దావీదు నాట్యం ఆడాడు. హల్లెలూయా. వాళ్ళు చూసినా వీళ్ళు చూసినా అని కాదు, ఆనందం తట్టుకోలేకపోయాడు. మందసాన్ని తీసుకుని వస్తున్నాడు. చిరకాల వాంఛ, దావీదుకు చిరకాల వాంఛ. వచ్చే వారం వీలైతే అసలు దావీదు స్తుతి ఆరాధనకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో వీలైతే వచ్చే వారం చూద్దాం. ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో, ఎంత ఖర్చు చేశాడో జస్ట్ స్తుతి ఆరాధన కొరకు. సో ఆ స్తుతి ఆరాధన చేసేదానికి మందసాన్ని తీసుకుని వస్తూ ఎగులేస్తున్నాడు. అప్ప ఎగిరి గంతులేస్తూ శక్తితో నాట్యమాడుతుంటే, ఈలాగున దావీదును ఇశ్రాయేలు అందరూ
ఆర్భాటంతోనూ బాకానందంతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతనిని హీనపరిచెను. ఏమి నోరు పారేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనసులో ఏందబ్బా ఈయన ఇట్ట డాన్స్ చేస్తున్నాడు, ఏందబ్బా ఈయన ఇట్ట నవ్వుతున్నాడు, పిచ్చి పట్టిందా డాక్టర్కు, ఏంది ఇట్ట నవ్వుతున్నాడు, హా 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 నవ్వుతున్నాడు. వాక్యం చెప్పకుండా ఏంటి నవ్వుతున్నాడు, వాక్యం చెప్పకుండా ఏంది డాన్స్ అంట, ఏం సినిమానా, క్లబ్బా, ఇట్లా జస్ట్ అనుకుంటే చాలు, అనుకుంటే చాలు వాళ్ళు క్వాలిఫై అయిపోతారు, దెబ్బలకు క్వాలిఫై అయిపోతారు వారు. ఎవరు ఈమె? మీకాలు సొంత భార్య మనసులో హీనపరిచిందంట. ఈమె స్తుతించదంట అండి, ఈమె డ్యాన్స్ అయ్యేదంట. దావీదు భార్య ఏమంటే, మా నాన్న రాజు, మా నాన్న, మీ నాన్న రాజు, నీకు రాజు మీ నాన్న. దేవుని దగ్గరకు వస్తే రాజు గీజు అన్నీ పక్క పెట్టాలి. 24 మంది పెద్దలు ఉన్నారంట పరలోకంలో. ఆ 24 మంది పెద్దలు, వారికి ఇవ్వనటువంటి బిరుదు, వారికి ఇవ్వనటువంటి స్థాయి, పెద్దలు ప్లస్ వారికి కిరీటాలు ఇవ్వబడ్డాయి. అయితే వారు ఏం చేశారు తెలుసా? కిరీటాలన్నీ గొర్రెపిల్ల కాళ్ళ దగ్గర పడేశారు. కిరీటాలను గొర్రెపిల్ల కాళ్ళ దగ్గర పడేశారు. డాక్టర్ అన్నటువంటి దాన్ని నేను యేసయ్య కాళ్ళ దగ్గర పెట్టేస్తా. నేను ఒక ప్రొఫెషనల్ మ్యాన్ అన్నటువంటి విషయాన్ని నేను మర్చిపోతా. డాక్టర్ అన్న కిరీటాన్ని ఆయన పాదాల దగ్గర పెడతా. పాస్టర్ అన్నటువంటి కిరీటాన్ని ఆయన పాదాల దగ్గర పెడతాను. ఎవ్వరు నన్ను ఏమనుకున్నా నాకు అనవసరం. నా దేవుని సన్నిధిలో నేను నాట్యం ఆడతా. సో ఈమె నాట్యం ఆడాలా? ఈమెకు స్తుతికి అసలు సంబంధమే లేదు. యెహోవా మందసం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అన్నటువంటి స్థితిలో ఉంది. అట్లైనా ఉండొచ్చు. అట్లా ఉండకుండా కిటికీలోంచి తొంగి చూస్తే ఈమె భర్త వరణ ఏంద్రన్నా నా భర్త ఇట్టయిపోయాడు, నాకు చెడ్డ పేరు వస్తుంది, ఈమెకు చెడ్డ పేరు వస్తుంది అనుకొని మనసులో దావీదును ఎట్లా ఇంకా గొర్రెల దొడ్లోంచి వచ్చాడు కదా, ఇట్లాంటి కాక ఇంకేముంటాయి అని అనుకొని మనసులో ఈనపరిచింది. తర్వాత 20 వచనం చూడండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యము చేసినందున దావీదు ఏం రెస్పాన్స్ ఇచ్చాడు తెలుసా? దావీదు, నాకు భలే ఇష్టం ఈ వాక్యం అంటే, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకే నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడనగుదనని మీకాలతో నేను మీ నాయనను పక్కన పెట్టి, మన భాషలో రాయలసీమ భాషలో మాట్లాడాలంటే మీ నాయనను ప్రక్కన పెట్టి మీ నాయన స్థానాన్ని గొర్రెల దొడ్లు ఉన్నటువంటి నాకు ఇచ్చాడు కాబట్టి నా ఆనందము మామూలుగా లేదన్నాడు. ఇప్పుడు దావీదు సౌలు నగరంలోకి వచ్చి ఏం పని మొదలు పెట్టాడు తెలుసా? సౌలు ఆయుధాలు మోసేవాడు ఏ నగరిలో ఆయుధాలు మోసుకుంటూ కూర్చున్నాడో ఆ నగరికే రాజై కూర్చున్నాడు. దానిలో మజా వేరే ఉంటుంది, దాని కిక్కే వేరుంటుంది అన్నమాట. ఎవరెవరు బాడుగు ఇళ్ళలో ఉన్నారో ఈ రోజు నుంచి మీ విశ్వాసాన్ని విడుదల చేయండి. నేను దీనికి ఓనర్ అవుతున్నా కాక. దేవుడు ఏమన్నాడు? మీరు అడుగు పెట్టే స్థలాన్ని నేను మీకు ఏమన్నాడు? మీ దగ్గర డబ్బులు ఎంత ఉంది అనలేదు, ఏమన్నాడు? అడుగుపెట్టే స్థలం. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. దావీదు ఎందుకు డాన్స్ చేశానో చెప్తున్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను రాజుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కృతజ్ఞతతో నాట్యమాడి దేవునిని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎవరిని కేర్ చేయను, ఎవరిని పట్టించుకోను, ఇంతకంటే ఇంకా ఎక్కువగా చేస్తానన్నాడు.
నువ్వు కాదు నన్ను రాజుని చేసింది, మీ నాయన కాదు నన్ను రాజుని చేసింది, మీ అమ్మ కాదు నన్ను రాజుని చేసింది, నా దేవుడు నన్ను రాజుని చేశాడు. నా దేవుని కొరకు నేను నాట్యం ఆడతా. ఎవ్వరు ఏమనుకున్నా కూడా నాట్యం ఆడతాను. నేను నోరు మూసాడు. దేవుడు దాన్ని చూశాడు. చూసి చూడండి, మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనక. షీ వాజ్ కర్స్డ్ వెన్ షీ క్రిటిసైజ్డ్ a man of God dancing in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మతో పూర్ణ హృదయంతో నాట్యమాడే వారిని ఎవరైనా హీనంగా మాట్లాడినా, ట్రోల్ చేసినా కూడా వారి జీవితకాలం అంతా కూడా కొన్ని ఆశీర్వాదాలను పర్మనెంట్గా కోల్పోతారు. నేను ఏ షావులు అంటాను వీరిని. దేవుని కృపను కనికరం బట్టి సస్తే పరలోకానికి వెళ్తారు కానీ, బట్ ఇక్కడ మాత్రం వారికి కొన్ని ఆశీర్వాదాలు రానే రావు. ఏషావు ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచి జాగ్రత్తగా వెతికినాను. ఏషావుకు ఆశీర్వాదం దొరకలేదంట. దొరకక విడిచిపెట్టబడ్డాడు. మీకాలు చచ్చిపోయేంత వరకు గొడ్రలుగా ఉన్నది. అంటే అవమానం. దావీదును అవమానముతో అపహాస్యముతో హేళన చేసి అవమానాన్ని విత్తింది. అప్పుడు దావీదు ఈమెను అవమానించలేదు కానీ దేవుడే ఈమెను అవమానించాడు. ఎలా? నీ జీవితకాలంతో గొడ్డలతనంతో నువ్వు ఉంటావన్నాడు. దట్ ఈస్ ద పోర్షన్ దట్ షీ గాట్. దట్ ఈస్ ద హార్వెస్ట్ దట్ షీ గాట్. అక్కడ భార్య లేదు, భర్త లేదు. వెన్ దేర్ ఈస్ అనాయింటింగ్, నీ భర్త అభిషేకించబడిన వాడైనా, నీ భార్య అభిషేకించబడిందైనా, ఒకరి మీద ఒకరు నోరు పారుచుకుంటే దేవుడు చాలా 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 సీరియస్గా రియాక్ట్ అవుతాడు. కొన్ని ఆశీర్వాదాలు ఒట్టి పుణ్యానికి అనవసరంగా నిష్కారణంగా పోగొట్టుకుంటాం మనం. ఏదోలే ఆయనను దేవుడు హెచ్చించాడు. ఆయన ఆనందం ఏదో, ఆయన ఆనందం, లెట్ హిమ్ ఎంజాయ్ అనొచ్చు కదా. భర్తను గౌరవించండి అంటే గౌరవించడం పక్కన పడేసేసి ఏమండి ఇంకా హేళన చేస్తుంది, ఎగతాళి చేస్తుంది. ఏమంటే మా నాయన రాజు కదా అని. పోయింది కదా మీ నాన్న రాజు ఉద్యోగం, ఎప్పుడో పోయింది కదా. రాజు ఉద్యోగం పోయి దయ్యాలు పడుతుంటే ఎవరు? దావీదు వచ్చి విడిపిస్తున్నాడు. ఇంకా ఆమెకు గర్వం ఏమాత్రం కూడా తగ్గలేదు. మీకాలకు దావీదును అవమానిస్తే దేవుడు ఆమెను అవమానించాడు. వాళ్ళకి హైదరాబాద్లో సిస్టర్ ఉన్నారు కదా, ప్రసన్న బోల్డ్ గారు, చాలామందికి మీకు తెలిసి ఉంటుంది. ఆమె అసలు ఫుల్ ఎవరిని కేర్ చేయదు. ఆమె లాయర్. లాస్ట్ టైం నేను కలిసి చెప్పారు, నేను అడ్వకేట్ అండి అని చెప్పారు. అడ్వకేట్ ఆమె, ఎవరిని కేర్ చేయదు. ఫుల్ అసలు జోష్లో డ్యాన్స్ వేసుకుంటూనే పాటలు పాడుతుంది. ఎంతమంది ట్రోల్ చేసినా కూడా అసలు కేరే చేయదన్నమాట. ఏమిటి ఒకటి చెప్తుంది, నా దేవుడు ఎటువంటి స్థితిలోంచి నన్ను తీసుకొచ్చాడో నాకు తెలుసండి. నా లైఫ్ గురించి నన్ను విమర్శించే వారికి ఏం తెలుస్తుంది? ఎటువంటి పరిస్థితుల నుంచి నేను వచ్చానో, ఎటువంటి ఘోరమైన కండిషన్ నుంచి నేను వచ్చానో, చావు బతుకుల మధ్య ఉన్నటువంటి నన్ను నా యేసయ్య రక్షించి ఆయన నాకు భర్త అయ్యాడు. ఆయన నాకు తండ్రి అయ్యాడు. ఆయన నాకు నాన్న అయ్యాడు. కాబట్టి నేను ఆయన ఆనందిస్తా. ఆ సంతోషంతో నేను నాట్యం ఆడుతూ నేను ఆయనను స్తుతిస్తానంటే పనికి వాళ్ళ వాళ్ళు ఆమె డ్యాన్స్ చేస్తుంది, క్లబ్బా, సినిమా యాక్టరా, ఏమండి ఇలా అంతా మాట్లాడేవాళ్ళు. ఇక అయిపోయింది. వాళ్ళకి రావాల్సిన జీతాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చేస్తాడు. దట్స్ వై ఒకరిని విమర్శించే పని దేవుడు మనకు అప్పగించాడు. మనం దేవులం కాదు, పరిశుద్ధాత్మలో అస్సలు కాదు. మన పని మనం చూసుకోవాలి. ఎవరో ఒకరు అడిగారు, మాస్టర్ గారు భాషలో మాట్లాడేటప్పుడు ముసుగు వేసుకోవాలా అన్నారు కదా. ముసుగు అన్నటువంటిది పెద్ద డాక్టర్ అని అయిపోయింది. సూచనలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. అమ్మా నీకు ముసుగు వేసుకోవాలనిపిస్తే ముసుగు వేసుకో. ఏమి ముసుగు లేకున్నా కూడా భాషలతో మాట్లాడచ్చు. ఇప్పుడు అంట్లు తోముతూ నువ్వు భాషలో మాట్లాడాలనుకున్నప్పుడు ముసుగేసుకొని అంట్లు తోముతావా? ఇంట్లో చీపురుతో ఊడుస్తున్నప్పుడు భాషలో మాట్లాడినప్పుడు ముసుగేసుకొని ఊడ్చగలవా? అవసరం లేదు. నీకు వీలైనప్పుడంతా, అనుకూలం ఉన్నప్పుడంతా ముసుగు వేసుకోవాలంటే వేసుకో. ఏమి నీ వరకే పెట్టుకో. ఇంకొకరు ముసుగు వేసుకోలేదని నువ్వు నోరు బారేసుకోవద్దు. దేవునికి వాళ్ళకి సంబంధించిన విషయం. దేవుడు చెప్పుకుంటాడు వాళ్ళకి ముసుగు వేసుకో అంటాడు, వేసుకోవద్దు అంటాడు. మనకేమండి? ముసుగు అంతా బాడీనే కదండి. ముసుగు వేసుకుని లోపలంతా ఏమండి
కుళ్ళు పెట్టుకుంటే మొన్న ఒక వీరి చిన్న క్లిప్పింగ్ చూసాను. అంతా వైట్ డ్రెస్సులు వేసుకున్నారు, తెల్ల బట్టలు వేసుకున్నారు, బాబాయి కొట్టుకుంటున్నారు చర్చిలో. వీళ్ళు మళ్ళీ మేము వైట్ అండ్ వైట్ వేసుకుంటాం, మేము పరిశుద్ధం అంటారు. మళ్ళీ వీళ్ళు నాలాంటి వాళ్ళను రంగురంగులు వేసుకుంటే విమర్శిస్తారు. ఇక్కడేమో ముసుగేసుకొని లోపల భయంకరమైన పెట్టుకుంటే ఏమన్నా ప్రయోజనం అని చెప్పండి. ముసుగు వేసుకుంటావా, నీకు ఇష్టమా, వేసుకో. ఎవరైనా వేసుకోలేదా, వదిలేసేయి, వాళ్ళని వదిలేసేయి. నువ్వు దేవుడు కాదు, నువ్వు పరిశుద్ధాత్మ కాదు. వాళ్ళు ప్రార్థన చేస్తే మరి దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవుడు అంగీకరిస్తే నువ్వెవరు మధ్యలో దూరేదానికి? దేవుడికి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. టాటూస్ వేసుకోకూడదు, జీసస్ అని నేను వేసుకుంటా. ఎవరు ఆపుతారు నన్ను? జీసస్ అని రాసుకుంటా, టాటూ వేసుకుంటాను, పచ్చబొట్టు పొడిపించుకుంటా. యేసు నా రక్షకుడిని పచ్చబొట్టు పొడిపించుకుంటా. నాకు దేవునికి సంబంధించింది. మధ్యలో మీరెవరు? నన్ను రక్షించేది యేసయ్య. హల్లెలూయా. నేను చనిపోయిన తర్వాత నాతో ఎవరు రారు. నేను నా దేవతలు యేసయ్య దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. సో కాబట్టి ముసుగు పైన మీకు చాలా గౌరవం ఉంటే మీరు వేసుకోండి, లక్షణంగా వేసుకోండి. వేసుకొని వాటి గురించి మీరు ఏమనొద్దండి. ఆమె ముసుగు లేకుండా వాక్యం చెప్తుంది, ముసుగు లేకుండా పాటలు పాడుతుంది. ఆమె గుండెలోంచి పాడుతుంది. ముసుగు వేసుకొని గుండెలోంచి కాకుండా నోరు పెదల నుంచి పాడితే దేవుడు ఏమంటాడు? ముసుగు వేసుకున్నావు కానీ పిచ్చి పాటలు పాడుతున్నావు అంటాడు దేవుడు. సో మామూలుగా సంఘంలో ముసుగు వేసుకోవచ్చు, ముసుగు వేసుకోకుండా పెద్ద పాపమేం కాదు. కాబట్టి ఎవరు కూడా ఇంకొకరిని విమర్శించడానికి పోవద్దండి. భాషల్లో మాట్లాడడానికి ఎటువంటి కట్టుబాట్లు ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఇంకా చెప్పాలంటే మీరు ఏమనుకోరంటే, ఒక ఆయన ఉన్నాడు బాత్రూంలో కూడా మాట్లాడతారంట భాషలో. ఫస్ట్ అభిషేకించమన్నప్పుడు ఆనందం తట్టుకోలేక టైంని నేను ఉపయోగించుకోవాలని చెప్పేసి బాత్రూంలో కూడా బల్ల బాత్రూమ్ నుంచి మాట్లాడుతుంటే వాళ్ళ భార్య ఏంటంటే బాత్రూంలో కూడా ప్రార్థన చేస్తున్నావు అంటే, చేసేదే నేను అన్నాడంట ఆయన. చేసేదే నా ఆనందం పట్టుకోలేకున్నాను, దేవుడు నన్ను ఆత్మతో నింపాడు, పరలోక భాష నేను టైం వేస్ట్ చేసుకోను అని గట్టిగా మాట్లాడుతున్నానంటే ఆయన. కేర్ చేయడం ఎవరిని కూడా. హల్లెలూయా. నో ఇన్హిబిషన్స్ అండి. యూ కెన్ ప్రైజ్ ఇన్ టంగ్స్, యూ కెన్ టాక్ ఇన్ టంగ్స్. సో హీనపరచద్దు, ఎవరిని హీనపరచద్దు, ఎవరిని అవమానపరచద్దు, ఎవరిని తగ్గించద్దు, ఎవరిని ఎగతాళి చేయొద్దు. ఒకవేళ చేసినారా, ఈ నెల చాలా డేంజరస్ మంత్ ఇది. సెప్టెంబర్ మంత్ చాలా షాకింగ్ మంత్ కొంతమందికి. వెరీ వెరీ షాకింగ్ మంత్. స్వీట్ మంతే కాదు ఏమండి, కొంతమందికి స్తుతి వస్త్రము, కొంతమందికి ఇంకొకరిని అవమానిస్తే మాత్రం నీకు అవమానం మాత్రం ఖచ్చితంగా తప్పదు. వడ్డీతో సహా కోసుకుంటావు. సెప్టెంబర్ మాసం షేమ్ఫుల్ సెప్టెంబర్గా మిగిలిపోతుంది నీ జీవితంలో. షేమ్ఫుల్ సెప్టెంబర్గా, స్వీట్ సెప్టెంబర్గా కాదు, షేమ్ఫుల్ సెప్టెంబర్గా. కాబట్టి ఎవరిని అవమానించద్దు, ఎవరి జీవితం వాళ్ళది బ్రతుకుంటారు. నిన్ను వచ్చి ఏమైనా సలహాలు అడిగితే నీకు తెలిసినంతలో నువ్వు చెప్పు అంతే. ఎవరు అడిగారండి? మీ కాళ్ళు సలహా అడిగారా? ఏమన్నా అడిగారా? ఏం పట్టింది మీకు నోరు పారేసుకునే దానికి? మా నాయన రాజులే, నేను ఏం మాట్లాడినా జరుగుతుంది అనుకుంటే, నా బ్యాక్గ్రౌండ్ బాగుంది, మాకు డబ్బులు బాగున్నాయి, మా నాన్న కింగ్, పిల్లప్పటి నుంచి మేము గోల్డ్ స్పూన్తో పెరిగినాం అని నోరుందని మాట్లాడితే ఎట్లా? దేవుడు ఒప్పుకోడు కదా. దావీదేమల్లా దేవుడు వేసాడు ఏటో, నన్ను అభిషేకించిన వారిని ముట్టద్దు, నేను అభిషేకించిన వారిని ముట్టద్దు, మాటలతో ముట్టద్దు, మనసులో ముట్టద్దు. మనసులో హీనపరిచిందంట. అప్పుడే దేవునికి నచ్చలేదు. వెన్ యూ డాన్స్, గాడ్ విల్ టేక్ రివెంజ్, గాడ్ విల్ టేక్ వెంజెన్స్. నిన్ను ఎగతాళి చేసేవి ఏవైనా, అది పాపమైనా, రోగమైనా, శాపమైనా, అప్పైనా, లోనైనా, ఒకవేళ మనుషులైనా, దేవుడు ప్రతీకారం తెచ్చుకుంటాడు. నీవు డ్యాన్స్ వేస్తే నీ శత్రులకు అవమానం కలుగుతుంది. సెప్టెంబర్ మాసంలో ఫుల్ స్టెప్పులు వేయండి, స్టెప్పులు వేసి డ్యాన్స్ వేయండి. సెప్టెంబర్ మాసంలో నీ శత్రులకు అవమానం కలుగుతుంది. దావీదు నాట్యమాడి దేవుని స్తుతించాడు, దేవుడు మీకాలును అవమానించాడు. వారు నాట్యమాడి యెహోవా నామమును స్తుతించుదురు గాక. టేక్ యువర్ ప్రైజ్ టు నెక్స్ట్ లెవెల్. నీ స్తుతిని మరొక స్థాయికి తీసుకుని వెళ్ళు. పాడే స్థాయి నుంచి నాట్యమాడే స్థాయికి తీసుకుని వెళ్ళు. హల్లెలూయా. నీవు పాడే విశ్వాసివా, నాట్యమాడే విశ్వాసివా? చెప్పండి, జవాబు చెప్పండి, ఇంక ముగిద్దాం. హల్లెలూయా.
అంటే ఎవరెవరు చెప్పలేదో వాళ్ళ సంగతి ఏంటి? ఫస్టే చెప్పాను, ఫస్ట్ స్టేజ్ డెడ్ స్టేజ్, రెండో స్టేజ్ కొంచెం అల్లాడుతూ ఉంటుంది, కొంచెం 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 ప్రాణం ఉంది, కొర ప్రాణం ఉంది అన్నట్టు. కొంతమంది పెదవులు ముత్యాలు ఏమైనా రాలిపోతాయేమో అన్నట్టు పాడతారు, గొంతు విప్పరు. చర్చిలో మాత్రమే అది, బ్రాకెట్లో చర్చిలో మాత్రమే గొంతు విప్పరు. చర్చి అడుగు బయట పెడుతూనే యూనిఫామ్ తీస్తే నేను మనిషినే కాదు అంటారు కొంతమంది. చర్చిలో ఉన్నంతవరకే నేను విశ్వాసిని, చర్చి దాటానంటే విశ్వరూపం చూపిస్తాను నేను అన్నట్టుంటారు. నో. ఇంక్రీజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రైజ్ బై స్టార్టింగ్ డాన్సింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఎటువంటి స్థితిలో దేవుడు తెచ్చాడు. సింపుల్గా థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అంటే సరిపోతుందా? ఇంకా కొంచెం ఎక్కువ చేద్దాం. హల్లెలూయా. వారు నాట్యమాడి యెహోవా నామమును స్తుతించుదురు గాక. అప్పుడు దేవుడు దీనులను రక్షణతో అలంకరించును.